హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ్ విత్ సాక్షి. ఈరోజు మా మమ్మీ మటన్ చేసింది. ఎప్పుడెప్పుడు తినేయాలని నాకు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ డాడీ యమ్మీ యమ్మీ మెంతికూర మటన్ చేశారు. ఈ ప్రాసెస్లో ఏముందో వెళ్ళిపోదామా? ఈ మార్నింగ్ మా డాడీ కేజీ మటన్ తెచ్చారు. క్లీన్ చేసుకొని ఫ్రెష్గా పెట్టుకొని 10 minutes బాయిల్ చేసాం. ఈలోపు మా మమ్మీ 6 to 7 బంచెస్ ఆఫ్ మెంతికూర తీసుకొని క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకుంది. ఈ ప్రాసెస్లో ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే టొమాటోస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని మా మమ్మీ పక్కన పెట్టుకుంది. ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో కర్రీకి సరిపడా తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇందులోనే తగినంత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి 3 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అండ్ ఇది పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుతూ ఉండాలి. తర్వాతే మనం మటన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన వస్తుందండి. అది బాగా ఆయిల్లో వేగితేనే ఆ వాసన అనేది పోతుంది. మనకి కర్రీ కూడా స్మెల్ లేకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది దోరగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత మటన్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఇందులోకి. ఫస్ట్ మేము మటన్ని క్లీన్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి బాగా ఉడకబెట్టాము. ఒక 10 to 15 minutes అయితే సెపరేట్గా మటన్ని ఉడకబెట్టాము. సో అది మంచిగా ఉడికిపోయింది. సో దాన్ని కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసేసాము. దీన్ని ఒక 15 minutes పాటు అలా వదిలేద్దాం. మంచిగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత 15 minutes తర్వాత మనం ముందుగా తీసుకున్న ఒక 5 టొమాటోస్ని అయితే నేను కట్ చేసి పెట్టుకున్నా కదా, అవి వేసేసుకున్నానండి. కొంచెం పెద్దవే తీసుకున్నాను. మంచిగా గ్రేవీగా ఇష్టపడతారు పిల్లలు, అందుకని చెప్పేసి ఎక్కువ 5 టొమాటోస్ పెద్దవి అయితే తీసుకున్నాను. సో ఇవి మంచిగా మూత పెట్టి మగ్గించుకుందాం. బాగా మగ్గిపోయింది కదా. అండ్ దెన్ ఇప్పుడు ఉప్పు, పసుపు, కారము అండ్ ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకుందాం. ఇప్పుడు అదంతా కలిసేలాగా బాగా కలుపుకుందాము. అండ్ దెన్ కొంచెం ఒక 2 minutes అయిన తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో మెంతికూరని, ఆ మెంతికూర వేసేసుకుందామండి. చూడండి, 5 to 6 bunches ఆఫ్ మెంతికూర అయితే నేను తీసుకున్నాను. చూడ్డానికి ఎక్కువగా కనపడుతుంది కానీ ఉడికిన తర్వాత కొంచెమే అవుతుందండి. అది మెంతికూర దగ్గరగా ఒదిగిపోతుంది. సో దీన్ని కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము. బాగా ఉడుకుతుంది. చూసారా, మెంతికూర మొత్తం ఉడికిపోయింది, దగ్గరగా వచ్చేసింది. కొత్తిమీర జల్లినట్టు అసలు కనిపించట్లేదు మెంతికూర అయితే. ఇప్పుడు బాగా కలుపుకుందాము మొత్తం. ఇలా మంచిగా ఆయిల్ తెల్లేదాకా ఉంచి గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. అండ్ దెన్ కొత్తిమీర వేసుకొని దీన్ని గార్నిషింగ్ చేసుకుందాము. నార్మల్గా బేసిక్గా గరం మసాలా చేస్తాం కదండి, అట్లాగే మటన్ కర్రీలోకి ఏవైతే గరం మసాలా చేస్తామో అదే వేసుకున్నా నార్మల్గా. అండ్ మంచి ఫ్లేవర్ వచ్చిందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మటన్ గ్రేవీ కర్రీ. మా పిల్లలకి చాలా ఇష్టం అండి మటన్. సో వాళ్ళకి ప్లేట్లో సర్వ్ చేసి వాళ్ళకి తినిపిద్దాము. వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాము. ఓకేనా? మా హస్బెండ్ మా పాపకు తినిపిస్తున్నారు. ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. వావ్, సూపర్. థ్యాంక్ యూ సాక్షి. ఇప్పుడు మా బాబు టర్న్. వీడేమంటాడో, వీడి ఎక్స్ప్రెషన్స్ ఏంటో చూసేద్దాము. నో డౌట్ వాడికి మటన్ అంటే సూపర్ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.